అందరికి నమస్తే అండి. మన గార్డెన్ లక్స్కి స్వాగతం. మనం చూస్తున్న ఈ చామంతి మొక్కలు మన గార్డెన్లోవి 2 రకాల చామంతి పూలు అయితే విప్పినాయండి. ఇది లాస్ట్ హార్వెస్ట్ అండి. ఇక సీజన్ అంతా అయిపోయింది కదా, ఇది లాస్ట్ హార్వెస్ట్ అన్నమాట. ఈ సంవత్సరం అయితే చామంతి పూలు బాగా విప్పినాయండి. చెట్టు నిండా విప్పినాయి. ఇప్పుడు కూడా చూడండి ఎంత బాగా విప్పినాయో పువ్వులు. ఇంకా చిన్న చిన్న మొగ్గలు అయితే ఉన్నాయండి. అయినా సీజన్ అయితే అయిపోయింది, ఇంకా ఆగిపోతాయి కంప్లీట్గా. మొత్తం నా చామంతి మొక్కలన్నీ పెరట్లో ఉండేవండి, నీళ్ళలో ఉండేవి. నేను లాస్ట్ సమ్మర్లో నేనేం పెద్దగా చూసుకోలేదండి మొక్కల్ని, కాబట్టి మొక్కలన్నీ ఎండిపోయినాయండి. అవి ఒక చిన్న 2-3 పిలకలు ఉంటే తీసుకొచ్చి తొట్లో పెట్టేసుకున్నాను అన్నమాట. ఆ మాత్రమైనా ఉండడం వల్ల ఈ మాత్రం మొక్కలైతే పెరిగినాయండి. కాబట్టి లాస్ట్ ఇయర్ నేను చేసిన మిస్టేక్ ఇప్పుడు చేయకూడదని నెక్స్ట్ సీజన్ వచ్చేంత వరకు మనం ఈ చామంతి మొక్కల్ని ఎలా కాపాడుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. చామంతి పూలు మనకు చలికాలంలో విప్పుతాయి. వింటర్ సీజనల్ ప్లాంట్స్ కదా ఇవి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది సమ్మర్ సీజన్ కదా. ఈ చామంతి మొక్కలకేమో కూల్ వెదర్ కావాలా, చల్లగా ఉన్నప్పుడే మొక్కలు హెల్తీగా పెరుగుతాయి, పువ్వులు ఇప్పుతాయి. కానీ ఇప్పుడు సమ్మర్ రాగానే ఆపోజిట్ అనమాట. కంప్లీట్గా మనకు ఎండ తగులుతుంది మొక్కలకు ఎండ బాగా తగలడం వల్ల ఆ వేడికి మొక్కలు డ్యామేజ్ అయిపోతాయండి. కాబట్టి మనం ఈ సమ్మర్లో చామంతి మొక్కల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటేనే నెక్స్ట్ సీజన్ కల్లా మొక్కలు హెల్తీగా ఉంటాయి. చూడండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయి, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఎల్లో ఫ్లవర్స్. సీజన్ అయిపోయిన వెంటనే ఈ చామంతి మొక్కలున్న తొట్లను మనము నీడకు పెట్టే ప్రయత్నం చేయాలండి. చెట్ల మధ్యలో పెట్టాలన్నమాట. పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా, వాటి పక్కన పెట్టేస్తే ఆ ఎండ ఎఫెక్ట్ ఎక్కువ తగలకుండా ఉండడం వల్ల మొక్కలు హెల్తీగా ఉంటాయి. అలా పెట్టే ముందు మనం మొక్కలకు ప్రూనింగ్ చేయాలండి. ఇలాంటి ఏమన్నా పూలు తెంపినప్పుడు ఆ కాడలు ఉంటాయి కదా, అవి తీసేసి, ఏమైనా ఎండిపోయిన కొమ్మలు ఉంటే అవి కూడా తీసేసి అప్పుడు మనం పెద్ద చెట్ల పక్కన పెట్టేయడమో లేదంటే నీడ ఉండే ప్లేస్లో పెట్టేయడము చేయాలన్నమాట. ఇలా ప్రూనింగ్ చేసి అలా పెట్టేయడం వల్ల చిన్న చిన్న పిల్లకలు మొలకెత్తుతాయండి. మనము పక్కకు పెట్టేసినాం కదా అని వదిలేయకుండా అన్ని చెట్లకు మెయింటెనెన్స్ ఎట్లా చేస్తామో ఈ చెట్లకు కూడా మెయింటెనెన్స్ చేయాలండి. ఎప్పటికప్పుడు నీళ్ళు ఇస్తూ ఉండాలి, ఎండిపోకుండా. అన్ని మొక్కలకు మనం ఫర్టిలైజర్స్ ఇచ్చినట్టే ఈ మొక్కలు కూడా ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అండి. అట్లీస్ట్ బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళైనా పోస్తూ ఉండాలి. అప్పుడే మొక్కలు హెల్తీగా ఉంటాయి. చూడండి ఇట్లా చిన్న చిన్న పిలకలు వచ్చి పెరుగుతూ ఉంటాయండి. అవి మనకు సీజన్ వచ్చేంత వరకు ఇలా మనం బుష్గా పెంచుకుంటే సీజన్ వచ్చేసరికంటే మొక్కలు బాగా అయ్యి చెట్టు నిండా పువ్వులు ఇప్పుతాయి అన్నమాట. గుత్తులు గుత్తులుగా పువ్వులు ఇప్పుతాయండి నర్సరీలో విప్పినట్టు. కాబట్టి మనము సమ్మర్లో కూడా ఎంతో కొంత మొక్కలకి మెయింటెనెన్స్ చేయాలి. ఇది కిచెన్ లిక్విడ్ ఫర్టిలైజరే అండి. బియ్యం కడిగిన నీళ్ళల్లో నేను ఆనియన్ తొక్కలు వేసి ఒక రోజంతా నానబెట్టి ఇలా పూల మొక్కలకు వేస్తాను. సూపర్ రిజల్ట్ ఉంటుంది. ఈ లిక్విడ్ ఫర్టిలైజరు అన్ని పూల మొక్కలకు వేయచ్చు. అంతే అండి. ఈ మాత్రం జాగ్రత్త చూసుకుంటే చాలు, చామంతి మొక్కలు నెక్స్ట్ సీజన్ కల్లా బుష్గా గుబురుగా పెరుగుతాయి. ఇదండి ఈరోజు మన వీడియో. అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియో కోసం, విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.